ప్రైజ్ లార్డ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నా. ప్రియులారా, ఈ ఉదయకాలము 103వ కీర్తన 2వ వచనము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ప్రియులారా, గమనించాలి. ఎవరైనా యేసు ప్రభు మా జీవితంలో చాలాసార్లు ప్రభు అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడు. కానీ చాలామంది చేసే తప్పు ఏంటంటే అది మర్చిపోయి ఇంకా మాకేదో కావాలి, ఇంకా మాకు ఎక్కువ సంపాదించాలి, ఇంకా ఇల్లులు కట్టాలి, ఇంకా డబ్బు అనే ఆలోచనలో పడి దేవుడు చేసిన ఉపకారాలను మర్చిపోతున్నారు. అది చాలా పొరపాటు. అందుకే భక్తుడు చెప్పుకున్నాడు తన ప్రాణంతో. దావీదు అంటున్నాడు, ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోవద్దు. గమనించాలి ప్రియులారా, అనేక మంది ఈ దినాలు చూస్తే మర్చిపోతున్నారు, దేవుడు చేసినవి మర్చిపోతున్నారు. లోకాసు వార్త 17:17 చూస్తే 10 మందిని బాగు చేస్తే ఒక్కడే వెనక్కి వచ్చాడు. ప్రభు అడిగాడు, ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరిచేవాడు లేడా అన్నాడు. అవును, ఈ దినాలు చాలామంది అంతేనండి. ఒకప్పుడు పరిస్థితి ఆలోచించాలి. ఒకప్పుడు మనం ఎలాగున్నాం, మన జీవితం ఎలాగుంది, మన బ్రతికి ఎలాగుంది, ఇప్పుడు ఎలాగున్నాం. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయన కృప కదా, ఈరోజు కుటుంబంతో సంతోషంగా ఉన్నామంటే ఆయన కృప కదా. ఇవన్నీ మానేసి ఇంకా నాకేదో కావాలి, ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా దేవుడు నాకు ఇవ్వాలన్నాం. చాలా తప్పు. ఇశ్రాయేలు ఆకాశం నుండి మన్నా పంపించినప్పుడు మోషే మీద దేవుడి మీద కూడా తిరగబడ్డారు. ఇంకా మాకు కావాలి, ఇదేనా మా మన్నా, ఇదేనా దేవతలు తినే ఆహారం తినేసి ఒళ్ళు కొవ్వెక్కి పొగరెక్కి వాడన్న మాటలు ఏంటంటే ఇదేనా మా కళ్ళ తిరిగి ఎప్పుడు ఇదే పెడతామని సణుక్కున్నారు. సణుక్కున్న వారిని అందరినీ దేవుడు ఒక తొక్కు తొక్కేశాడు. గమనించాలి, ఊరుకోలా. దైవజనుల మీద సణుక్కున్నా, దేవుడి మీద సణుక్కున్నా దేవుడు ఊరుకుంటాడు మీరు అనుకున్నారు. కీర్తన 50:22 ఉంది, దేవుని మార్చువారులారా యోచించుడి, లేని ఎడల దేవుడు చేసిన ఉపకారం మర్చిపోతే ఆయన మిమ్మల్ని చీల్చి వేస్తాడని వాక్యం చెప్తుంది 50:22. గమనించాలి ప్రియులారా, ఇన్ని చేస్తున్నప్పుడు దేవుడిని ఎందుకు స్తుతించు? వేకుని లేచి మోకరించి 4 గంటల కన్నీరు కారుస్తూ, ప్రభు నా పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉండేది, నా జీవితం ఎలా ఉండేది, నేను ఎలా ఉండేవాడిని, ఎలా ఉండేదాన్ని, ఈరోజు నా స్థితి అంత గొప్పగా దీవించే ప్రభు అని స్తుతి చెల్లించడం మానేసి ఇంకా నాకు కావాలి, ఇంకా నేను సంపాదించాలి, ఇంకా నాకు రావాలి, ఇంకా దేవుడు నాకు చాలా చెయ్యాలి, ఈ చేసి సరిపోలేదని నువ్వు అనుకుంటున్నావా? చాలా తప్పు ప్రియులారా. గమనించాలి. ఇశ్రాయేలు ఇంతేనా అన్నారు. గమనించాలి. 90 తప్పిపోయాలంటారు. కుష్టి వ్యాధిగ్రస్తులు రాలే, తిరిగి ఒకడే వచ్చేసాడు. ఒకవేళ నువ్వు మర్చిపోతానేమో. గమనించాలి. ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మన జీవితంలో ఎన్నో చేశాడు. 2 కరోనాల నుంచి ప్రాణం కాపాడు మనల్ని. 2 కరోనాల నుంచి ఈ రోజు వరకు మనం బాగున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, కడుపు నుండి అన్నం తింటున్నాం, సంతోషంగా ఉన్నాం. చాలు ప్రభువా అని ప్రభుని స్తుతించు. ఇంకా నీకు కావాల్సిన ఆయన ఇస్తాడు. స్తుతి చెల్లించాలి. వేకుని లేచి ఆయన స్తుతించితే ఎంత ఆశీర్వాదం మీకు తెలియదు. మనం అడుక్కునే దానికన్నా, విజ్ఞాపన ప్రార్థన కన్నా ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? స్తుతి. ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తే దేవుడు మరి ఎక్కువ నీకు ఇస్తాడు. ఇంతేనా అనే మాట ఎప్పుడు వాడకూడదు. గమనించాలి. ఎప్పుడు ఇదేనమ్మా కానీ ఎప్పుడు కూడా వాడకూడదు. ఎప్పుడైతే మనం వాడడం మొదలుపెట్టాం దేవునికి కోపం వస్తుంది. కాబట్టి ఉదయకాలం నీ పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉండేదానివి, ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేవాడు ఒకసారి ఆలోచించు. ఈరోజు ఇశ్రాయేల్ లాగా ఒళ్ళు కొవ్వెక్కి పొగరెక్కి చాలామంది ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడు ఇంకా మాకు ఏం చేస్తాడో, ఇంకా మాకు ఇల్లు ఇవ్వలేదు, ఇంకా మాకు ఇది అవ్వలేదు, ఇంకా అది అవ్వలేదని దేవుడి మీద సనుక్కుంటున్నావా? జాగ్రత్త సుమా, దేవుడి మీద సనుక్కోవద్దు. ఆయన చేసిన ఉపకారములు మోకరించి కన్నీటితో, ప్రభా నా పరిస్థితి ఎలా ఉండేది, ఒకప్పుడు నా జీవితం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నాను ప్రభా, ఇది నీ వల్లే కలిగింది కదా నేను అంటే ప్రభు సంతోషిస్తాడు. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోకూడదు. మర్చిపోయారు అన్నాడు. ఇశ్రాయేలు మర్చిపోయారు. 90 కుష్టి వ్యాధిగ్రస్తులు మర్చిపోయారు. కొంతమంది మర్చిపోతూనే ఉంటారు. ప్రతి చిన్న దావీదు అంటాడు, అయ్యా నన్ను ఎంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని, నా బతుకే పాటిదయ్యా, నా కుటుంబం ఏ పాటిదని ఏడుస్తాడు, కన్నీరు కారుస్తాడు దావీది. నన్ను ఎంతగా దీవించా ప్రభు నా పరిస్థితి. అప్పుడు నువ్వు అంటున్నావు మాట, ప్రార్థనలో మాట అనగలుగుతున్నావు, అయ్యా నేను అంతగా దీవించడానికి నా పరిస్థితి నేనేంటిని. ప్రభు సంతోషిస్తాడు. కనుక ఈ ఉదయకాలం ఆయన 103:2 ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోవద్దు. గుర్తుంచుకో. ఎంత స్తుతిస్తే అంత ఆశీర్వదిస్తాడు, ఎంత ఆరాధన చేస్తే అంత గొప్పగా దీవిస్తాడు. గమనించాలి ప్రియులారా, ఇక ఎంతసేపు మోకరించి నాకు అది లేదు ఇది లేదు అనకూడదు. దేవుడా నువ్వు నాకు ఇచ్చినందుకు వందనాలు, నా పరిస్థితులకు ఇచ్చినందుకు వందనాలు, నిన్నే స్తుతిస్తున్నాను, నిన్నే ఆరాధిస్తున్నాను చెప్పినప్పుడు ఇంకా దేవుడు సంతోషిస్తాడు. రోడ్డు పక్కన లాజరు కుష్టి వ్యాధిగ్రస్తుడు ఆ రొట్టె ముక్కలు, ధనవంతుడు పడేసిన రొట్టె ముక్కలు తిని ప్రభుని స్తుతించాడు. ఎంగిలి రొట్టె ముక్కలు తిని ప్రభుని స్తుతించాడు. అయ్యా నాకు ఇది ఇచ్చి చాలు అన్నాడు. పరలోకం చేరాడు. ఒళ్ళు కొవ్వెక్కి పొగరెక్కిన ధనవంతుడు తినేసి పడేసి ఇష్టానుసారంగా జీవించి ఇంక ఇష్టానుసారంగా పనులు చేస్తూ బతికి నరకానికి వెళ్ళిపోయాడు. తెలుసు మనకి కథ. లాజరు ధనవంతుడు. కాబట్టి జాగ్రత్త సుమ.
దేవుడిచ్చింది చిన్నదైనా చాలు. దేవుడిచ్చిన ఎంత చిన్నదైనా, అయ్యా ఇది నాకు ఇచ్చావు, నా జీవితం ఏ పాటిది, నా బ్రతికే పాటిది అయ్యా, నేను ఏ పాటివాడినయ్యా అని ఒక్కసారి కన్నీటితో ప్రభు దగ్గర అడిగితే ప్రభు సంతోషించి మరి ఎక్కువ నీకు ఇస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ ప్రభు స్తుతిస్తూ, ఆయన చేసిన మేలు తలంచుకుంటూ, ఆయన చేసిన ఉపకారం తలంచుకుంటూ ముందుకు సాగటానికి పరిశుద్ధాత్మ దేవుడికి సహాయం చేయను కాక. ఆమె గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904. దేవుడిని సమృద్ధిగా దీవించింది గాక.